స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ కంప్లీట్ అయ్యి అడ్వాన్స్ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ అండ్ జిఎఫ్టిఐస్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో టోటల్గా ఐఐటీలో ఎన్ఐటీలో సీట్స్ ఎంత ఉంటాయి, సో కట్ ఆఫ్ అన్ని కేటగిరీస్లో ఎంత ఉంటాయి అని ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పూర్తిగా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఎంసెట్కి సంబంధించి ఇంటర్కి సంబంధించి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎంసెట్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 50 క్లాసెస్ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్టూడెంట్స్కి ఇస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అవి. రెగ్యులర్ క్లాసెస్ మీరు వినుండొచ్చు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈసారి ఏమేమి వస్తాయి, వాటిని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి, మొబైల్ యాప్ లింక్ ఒకటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో కూడా జాయిన్ అయితే మనకి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇమీడియట్గా వస్తాయి. సో టోటల్గా మనకు జేఈ అడ్వాన్స్ సంబంధించి 2.5 lakh మెంబర్స్ దాకా మనకు జేఈ అడ్వాన్స్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు స్టూడెంట్స్. మిగతా వాళ్ళంతా జేఈ మెయిన్స్ స్కోర్తో ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ అండ్ జిఎఫ్టిఐస్లో జాయిన్ అయిపోతుంటారు. సో ఈసారి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ఐటీస్లో వాటిలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో మొత్తం కలిపి మనకు టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాము. సో ఐఐటీ సీట్స్ వచ్చి 17,385 సీట్స్ ఉన్నాయి టోటల్గా. అంటే కంప్లీట్గా మన త్రూఅవుట్ ఇండియాలో ఉన్న ఐఐటీస్ అన్నీ కలిపి 17,385 అండ్ కొత్తగా ఒక 4,000 సీట్స్ అయితే యాడ్ ఆన్ చేశారు. సో ఈ 4,000 సీట్స్ యాడ్ ఆన్ చేయడం వల్ల మనకు 21,000 దాకా అది ఇంక్రీజ్ అవడం అయింది. అయితే ఇక్కడ ఈ సీట్స్ వల్ల కట్ ఆఫ్ చేంజ్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది కోర్స్ కాదు మాకు బ్రాండ్ కావాలి ఐఐటి అని చాలామంది జాయిన్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే సిఎస్సి కాకుండా వేరేవి తీసుకుంటారు. ఇప్పుడు మనకి 4,000 సీట్స్ వచ్చిన కొత్తగా వచ్చిన సీట్స్ కూడా నాట్ ఓన్లీ అంటే ఒక సిఎస్సి సంబంధించిందే కాదు, సో సిఎస్సికి అని కాకుండా ఇవి డిఫరెంట్ కోర్సెస్ వచ్చాయన్నమాట. దాంట్లో ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి వచ్చింది ఐఐటి బాంబేలో. మెద్రాస్లో వచ్చి ఈ మొబిలిటీ, మెడికల్ ఇంజనీరింగ్, దెన్ సస్టైనబిలిటీ అండ్ సుస్థిర అభివృద్ధి, వాటర్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్, తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ బీటెక్ డిగ్రీ ఒకటి వచ్చింది ఐఐటి తిరుపతిలో. ఐఐటి హైదరాబాద్లో డిసిప్లినరీ పిహెచ్డి కోర్సులో కొలాబరేటివ్ రీసెర్చ్. సో ఇవన్నీ కూడా బీటెక్తో పాటు మనకు రీసెర్చ్ కోర్సెస్ కూడా వచ్చాయి. దీంట్లో ఎక్కడ కూడా సిఎస్సి లేవు. సో సిఎస్సి లేకుండా జనాలు ఎవరైనా సరే ఈ 4,000 సీట్స్లో మాకు ఐఐటి బ్రాండ్ కావాలి, ఏ కోర్స్ అయినా ప్రాబ్లం లేదు అనుకుని పోతే మాత్రము సో డెఫినెట్గా మనకు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే సీట్స్ మిగులుతాయి కాబట్టి. ఇన్ కేస్ ఒకవేళ కాకుండా ఇవి కాకుండా సిఎస్సికి అదే డిమాండ్ ఉంటే కట్ ఆఫ్ మాత్రం అయితే లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుందో దానికన్నా ఇంకొక 1-2% ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈసారి స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో అది చాలా ఎక్కువ మంది రాయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది స్కోర్ ఎప్పుడైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ 4,000 సీట్స్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తాయనేది మనం ఫైనల్లో అయితే చూడాలి. బట్ మొత్తం ఎక్స్పర్ట్స్ అంచనా మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి మన కట్ ఆఫ్ స్కోర్స్కు సంబంధించి. సో ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ 2024 అండి. సో కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ తీసుకుంటే మనకు 90 నుంచి 91 దాకా ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీలో మనకు 90 నుంచి 91 జనరల్ కట్ ఆఫ్. జనరల్ ఈడబ్ల్యూఎస్ 75 నుంచి స్టార్ట్ అవుద్ది మినిమం కట్ ఆఫ్. సో 75 ఆర్ 76 నుంచి ఇక్కడ నుంచి పెరుగుతుంటుంది. ఇప్పుడు 91 అంటే ఇది మినిమం అనమాట. ఇక్కడ నుంచి మీకు 99.99 దాకా కూడా వచ్చేస్తుంది మీకు. దెన్ 75 అనేది మినిమం నుంచి స్టార్ట్ అవుద్ది. ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 73 నుంచి 74 నుంచి స్టార్ట్ అవుద్ది. దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 51, 52 నుంచి స్టార్ట్ అవుద్ది. సారీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే. దెన్ ఎస్టీ వాళ్ళకి 37 to 38 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ పీడబ్ల్యూడి ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 0.001357 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ 2024. అదేవిధంగా మనం 2023, 2022 చూస్తే ఈ రకంగా ఉన్నాయి. మనకు 2023లో కట్ ఆఫ్ జనరల్ కేటగిరీకి 90.77 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనం ఇందాక ఇప్పుడు 91 అనుకున్నాము, 91, 92 ఎందుకంటే మనకు ఇది పెరిగింది కాబట్టి స్టూడెంట్స్ కౌంట్ పెరిగింది కాబట్టి. ఓబీసీ వచ్చి 73.61114227 నుంచి స్టార్ట్ అయింది. ఈడబ్ల్యూఎస్ 75.6, పీడబ్ల్యూడి ఫిజికల్ ఛాలెంజ్డ్ 0.001357, ఎస్సీ వచ్చి 51.997 అండ్ ఎస్టీ వచ్చి 37.23. దిస్ ఇస్ 2023 అండ్ సంబంధించి 2022కి సంబంధించి మనకు కట్ ఆఫ్ 88.412 నుంచి స్టార్ట్ అయింది 2020లో. చాలా డిఫరెన్స్ ఉంది మనకు 2023కి 2022కి. మ్యాక్సిమం 100% టచ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 63.1, 88.4, ఓబీసీ 67, 88.4 టచ్ అయింది. జనరల్ పీడబ్ల్యూడి సేమ్ అంతే ఉంది. దాని ఎస్సీ వచ్చి 43కి స్టార్ట్ అయింది, 88.4 టచ్ అయింది. ఎస్టీ 26 వచ్చింది, 88.4 టచ్ అయింది 2022లో. 2021 అండ్ 2019 కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం మనకు స్టూడెంట్ కౌంట్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది అయితే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా 90-91 అనే జనరల్ కేటగిరీ స్టార్ట్ అవుతుంది. సో అది మినిమం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎన్ఐటీకి సంబంధించి చూద్దాము. ఎన్ఐటీకి మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ రకంగా ఉంది. ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్లో మనకు 22,732 నుంచి 42,403 అంటే 150 నుంచి
179 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎస్సి కట్ ఆఫ్, ఇది ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫర్ సిఎస్సి సంబంధించింది. మనము ఇది జనరల్ కట్ ఆఫ్ అండి, అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి. అండ్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 714 నుంచి 51976. కేటగిరీ 1 అంటే టాప్ 10 ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో తిరుచిరాపల్లి, సురత్కల్, వరంగల్, రూర్కెలా, అలహాబాద్, జైపూర్, కాలికట్, నాగపూర్, సూరత్, కురుక్షేత్ర, వీటిలో మినిమం జేఈ మెయిన్స్లో 714 అనే ర్యాంక్, మినిమం 5976 ర్యాంక్ నుంచి మ్యాక్సిమం 714 ర్యాంక్ దాకా వీళ్ళందరూ దీంట్లో చేరడం జరిగింది. అలాగే కేటగిరీ 2 చూసి జనరల్ కట్ ఆఫ్ వచ్చి 19,259 నుంచి 53,853 కేటగిరీ 2. అండ్ ర్యాంక్ వచ్చి 7,244 అండ్ 14,394 దాకా మనకు సిఎస్సి కట్ ఆఫ్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చి 200 నుంచి 215 వరకు. ఇవి టాప్ 2 కేటగిరీ ఎన్ఐటీస్ అండి ఇవి, అంటే టాప్ మనకు 32లో ఈ రకంగా ఉన్నాయి. దెన్ కేటగిరీ 3 వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనకు జనరల్ కేటగిరీ, జనరల్గా సిఎస్సి కాకుండా వేరే కోర్సెస్ సంబంధించి 43,000 నుంచి 58,000 దాకా ఉంది. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ 130 నుంచి 145 దాకా ఉంది. సిఎస్సికి సంబంధించి 16,126 నుంచి 31,967, 161 నుంచి 191 దాకా ఇది ఎన్ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్. అయితే టోటల్గా ఇప్పుడు ఎన్ఐటీలో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలో ఎన్ని ఉన్నాయో చూద్దాము. సో మనకి ఎన్ఐటీ క్యాంపస్లు 32 క్యాంపస్లు ఉన్నాయి. సో ఈ 32 క్యాంపస్కి సంబంధించి మనకు 23,994 సీట్స్ అయితే ఎన్ఐటీలో ఉన్నాయి. ఐఐటీ అయితే ఇందాక చెప్పినట్టు 17,385 సీట్స్ ఉన్నాయి. అండ్ ట్రిపుల్ ఐటీలో అంటే 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో 7,126 సీట్స్ ఉన్నాయి. సో ట్రిపుల్ ఐటీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకోటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. హైదరాబాద్లో ఉండేది ట్రిపుల్ ఐటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ది. సో ఆ రకంగా ట్రిపుల్ ఐటీలు మనకు అది నేను మొత్తం డీటెయిల్స్ మీకు ఇంకో వీడియోలో చెప్తాను. సో ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జేఈ మెయిన్స్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈవెన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా జేఈ మెయిన్స్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో దీనికి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. దెన్ సెంట్రల్ యూనివర్సిటీస్తో సహా మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జిఎఫ్టిఐస్ కానీ ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్స్ట్రా 6,759 సీట్స్ అందుబాటులో ఉంటాయన్నమాట. సో మొత్తం మీద 37,879 సీట్స్ అపార్ట్ ఫ్రమ్ అంటే జేఈ మన ఐఐటీ కాకుండా 37,879 సీట్స్ టోటల్గా అయితే ఉన్నాయి. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్కి సంబంధించిన సీట్స్ అయితే ఇవి. బట్ ఐఐటీకి మాత్రం 17,385 సీట్స్. సో వీళ్ళందరూ ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ ఐఐటీకి సంబంధించి వీళ్ళందరూ జాయిన్ అవడానికి కౌన్సిలింగ్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాన్ని జోసా కౌన్సిలింగ్ అని చెప్పి అంటారు అనమాట. సో జోసా అనేది ఫర్ ఆల్, అంటే ఐఐటీకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎన్ఐటీకి సంబంధించి, ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కౌన్సిలింగ్. అయితే ఐఐటీ వాళ్ళకి మాత్రం అడ్వాన్స్ స్కోర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ మాత్రం మెయిన్స్ స్కోర్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తారనమాట. సో ఆన్లైన్లోనే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. అంటే నాకు ఏ కాలేజ్ కావాలి, ఏ కోర్స్ కావాలి అనేది చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. సో ఎవరైతే మనకు అడ్వాన్స్ రాస్తారో వాళ్ళు ఐఐటీని చూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అయితే చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మనకు ఉన్న ఏదైతే ఆ సీట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు చూస్ చేసుకున్న తర్వాత వీళ్ళు అలాట్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ అలాట్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లోట్ అని, ఫ్రీజ్ అని, తర్వాత స్లైడ్ అని ఇట్లా ఉంటాయి. సో వాటి గురించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, అది చెప్తాను. సో అది అయిన తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ అలాట్మెంట్ లెటర్ రాగానే మీరు ఇమీడియట్గా ఫీజు అయితే కట్టాలి. ఇన్ టైంలో మీరు పోయి రిపోర్టింగ్ కూడా చేయాలి. ఈ 2 కానీ మిస్ అయితే మాత్రం మీకు ఓవరాల్గా అయితే సీట్ అయితే మొత్తం టోటల్గా క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా ఈ జోసా కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్స్లో జరుగుతాయంటే 6 రౌండ్స్లో జరుగుతాయి, మనకు 6 రౌండ్లో జరుగుతాయి. సో ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ జూన్ మంత్లో స్టార్ట్ అవుతుంది. జూన్ 19th ఆ టైంలో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. జనరల్గా మనకు ఆ టైంలో 19th లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి మనం 19th అనే అనుకుంటున్నాము. సో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రాగానే అప్డేట్ చేస్తాను. ఫైనల్గా జోసాలో ఎవరైతే అప్లై చేసిన తర్వాత కొన్ని సీట్స్ మిగిలిపోతాయి చాలా కాలేజెస్లో. ఆ సీట్స్ అన్ని తీసుకొచ్చి సిశాబ్ అనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో సిశాబ్ కౌన్సిలింగ్ జోసాలో మిగిలిన సీట్స్ని ఫిల్ చేసే కౌన్సిలింగ్ని సిశాబ్, అంటే ఇది సెకండ్ ఫేజ్ అనుకోండి. ఫస్ట్ ఫేజ్లో 6 రౌండ్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్లో సిశాబ్ వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే సిశాబ్లో మీకు ఐఐటీలో జాయిన్ అవడానికి ఉండదు. ఓన్లీ మీరు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ యాజ్ వెల్ యాజ్ జిఎఫ్టిఐస్ వీటిలో మాత్రమే జాయిన్ అవడానికి కుదురుతుంది అనమాట. సో బట్ ఐఐటీలు మాత్రం అయితే ఎక్కడ కూడా మనకు సిశాబ్లో అయితే ఇవ్వడం జరగదు. అయితే ఈ సిశాబ్ మొత్తము 2 రౌండ్స్ అయితే ఉంటుంది మనకు కౌన్సిలింగ్. మరి నేను జోసా కౌన్సిలింగ్లో అప్లై చేసుకున్నాను, సిశాబ్లో అవసరం లేదంటే లేదు, సిశాబ్కి మళ్ళీ సపరేట్గా కౌన్సిలింగ్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అది జోసాకి దీనికి ఓవరాల్ ఒకేలాగా ఉంటుంది కానీ బట్ కొత్తగా మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను మీకు. అయితే ఈ నిట్ మనకు హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా అని చెప్పి 2 ఉంటాయి. నిట్ అనే హోమ్ స్టేట్ కోటాలో
మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎన్ఐటి వరంగల్ ఉంటుంది. సో ఎన్ఐటి వరంగల్లో మీరు జాయిన్ అవ్వచ్చు, హోమ్ స్టేట్ కాబట్టి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళ అదర్ స్టేట్ కోటా ఉంటుంది. అయితే 50% ఉంటుంది. 50% హోమ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు, 50% అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు, బేస్డ్ అపాన్ ర్యాంక్స్ అనమాట. సో దీంట్లో మనకి 32 ఎన్ఐటీస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే జరుగుతాయి. వేరే స్టేట్కి కూడా వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే హోమ్ స్టేట్ కోటాలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెంలో ఉంది. వరంగల్ తీసుకుంటే మనకు 15,000 లోపల మనకి ఇందాక చూపించినట్టు టాప్ 10లో ఉంటుంది, వరంగల్ టాప్ 3లో ఉంటుంది. 15,000 ర్యాంక్ అనేది ఫైనల్ కట్ ఆఫ్. అది అంటే 15,000 ర్యాంక్ జేఈ మెయిన్స్లో వచ్చి ఉండాలి మీకు. ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే మనకు ఈ ఎన్ఐటి వరంగల్లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సిఎస్సికి తీసుకుంటే మీకు సిఎస్సి 6,000 నుంచి 7,000 లోపల జేఈ మెయిన్స్లో వచ్చి ఉండాలి. సో ఈ సిఎస్సికి సంబంధించి, లేదా వేరే గ్రూప్స్ అంటే మనకు అప్ టు 15,000 దాకా ఉంది. సేమ్ వే ఈవెన్ మనకు ఎన్ఐటి అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ఈ రకంగానే కోటా ఉంటుంది. నేను ఇంకొక వీడియో చేస్తున్నాను మీకు, ఈవెన్ ఎక్కువ మార్కులు వచ్చినా కూడా, ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వేరే ఎన్ఐటీలో ఏమైనా జాయిన్ అవ్వచ్చా. కొంతమందికి ఎన్ఐటి క్రేజ్ ఉంటుంది, ప్లస్ ఎన్ఐటి బ్రాండ్ కావాలనుకుంటారు. సో ఇలాంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఖచ్చితంగా అలాంటి ఎన్ఐటీస్ చూస్ చేసుకోండి. బట్ అక్కడికి పోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చాలామంది కంగారు పడుతుంటారు. సో ఈ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఐఐటీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు రిక్రూటర్స్, దెన్ ఎన్ఐటీస్కి వస్తారు. ఎన్ఐటీస్లో ఉండేది మొత్తం టోటల్గా 32 కాబట్టి 32కి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి. బట్ టాప్ 10 కేటగిరీలో ఏవైతే వస్తాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్లస్ శాలరీస్ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట. రిమైనింగ్ వాటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ అనేది రిక్రూట్మెంట్లో జరుగుతూ ఉంటుంది. సో ఫీ ఎలాగ ఉంటుంది అనేది మనం ఎన్ఐటీస్లో వాటిలో చూస్తే మనకు 62,000 నుంచి మనకు ఫీజు అనేది ఉంటుంది. దీంట్లో మళ్ళీ 1 lakh లోపల మీకు ఫ్యామిలీ టోటల్గా మీ ఇన్కమ్ ఉంటే, ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే అట్లాంటి వాళ్ళకి కంప్లీట్గా ఫీ అనేది వే ఆఫ్ చేస్తారు. అలా కాకుండా టోటల్గా పర్ యానమ్ 1 lakh నుంచి 5 lakh లోపల ఉన్న విద్యార్థులకి ట్యూషన్ ఫీజులో ఆల్మోస్ట్ 33% కట్టించుకుంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 66% మొత్తం కూడా వే ఆఫ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అండ్ యాజ్ వెల్ as పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కంప్లీట్గా ఫీజు అనేది లేకుండా ఉంటుంది కంప్లీట్గా. అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కానీ లేకపోతే 1 lakh ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ప్రూఫ్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్తో సహా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ జోసా ప్రక్రియ మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు దీనికోసం ప్రిపేర్ అయి ఉండాలి. సో ఏమేమి కావాల్సి వస్తుంది జోసాకి సంబంధించి అంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, లేకపోతే మీ కాలేజ్ ఐడి కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ రకంగా ఉంటుంది. జేఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ ఒరిజినల్ కావాలి, అంటే మీరు డౌన్లోడ్ చేసుకుంది. జేఈ మెయిన్ స్కోర్ కార్డ్ కావాలి, ఇది మీరు ఆన్లైన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండాలి, జేఈ వెబ్సైట్ నుంచి చేసుకుని ఉండాలి. తర్వాత జనన ధృవీకరణ పత్రము 10వ తరగతి మార్క్ షీట్ అంటే మీ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్ షీట్ని కన్సిడర్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఇది బై ద టైం జూన్ 2024 కల్లా మీకు షార్ట్ మెమోస్ వచ్చేస్తాయి. ఏపీ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసాయి, తెలంగాణ వాళ్ళకి ఇంకా వెయిట్ చేయాలి. సో అది వచ్చిన తర్వాత ఆ మార్క్ షీట్ అనేది వస్తుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పీడబ్ల్యూడీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్. జనరల్ కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈడబ్ల్యూఎస్, ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఆన్లైన్ అంటే మీకు మన మీ సేవలో దొరుకుతాయి. సో మీ సేవలోకి వెళ్ళి మీరు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అవన్నీ ఉంటే తప్పితే మీరు ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం వీళ్ళు కన్సిడర్ చేయరు జోసాకి. సో జోసా మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల, అంటే అడ్వాన్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం. చాలామంది అడుగుతుంటారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ ఉంది సరిపోతుందంటే, లేదు, April 1st, 2024 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, లాస్ట్ ఇయర్ అయినా ప్రాబ్లం లేదు, బట్ లేటెస్ట్ ఉంటే ఇంకా బెటర్. సో April 1st, 2024 తర్వాత ఏవైతే మీకు సర్టిఫికేట్స్ వస్తాయో ఆ సర్టిఫికేట్స్ని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు, లాస్ట్ ఇయర్ అయితే కన్సిడర్ చేయరు. సో ఇది టోటల్గా మీకు జోసాకి సంబంధించి, సీసాట్కి సంబంధించి, యాజ్ వెల్ as కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోతో రావడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.